హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మార్కెట్లు ఎందుకు ఇంతగా పడుతున్నాయి? నిన్ననే కదా మార్కెట్ ఇంతగా పెరిగింది, ఇట్లాగే పెరుగుతూ ఉంటుంది అని మీరు అనుకోవద్దండి. చాలా జాగ్రత్తగా ఉండండి కూడా నేను నిన్న చెప్పాను. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. మీరు అర్థం చేసుకోండి నీట్గా. బయటికి కనిపిస్తున్న మార్కెట్ వేరు, వెనకల జరుగుతున్న మార్కెట్ వేరు. ఇది చాలా డేంజర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బయటికి కనిపించేది చాలా డిఫరెంట్ ఉంది, కానీ దీని వెనకల జరుగుతున్న మార్కెట్ మాత్రం చాలా డేంజర్గా ఉంది. మీరు ఈ విషయాలన్నీ నీట్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మార్కెట్ గురించి లైట్గా ఒక 5 నిమిషాలు మాత్రం మార్కెట్ ఎందుకు పడింది, బయటికి కనిపిస్తున్నది మాత్రమే మాట్లాడుతున్నా. బయటికి కనిపించేది మీకు మళ్ళీ నెక్స్ట్ చూపించి మాట్లాడతా డేటా గురించి. ఈ డేటా వస్తే ఏం జరుగుతుంది మార్కెట్ కానీ మీరు అర్థం చేసుకోండి. మీరు ఈ డేటాను అర్థం చేసుకుంటేనే మార్కెట్ ఎందుకు పడుతుంది, ఎందుకు పెరుగుతుంది అనే విషయం మీకు అర్థమవుతుంది. చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్. ఇది చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది మార్కెట్. ఫస్ట్ మాత్రం మార్కెట్ ఓవరాల్ మాట్లాడుకుందాం, తర్వాత డేటా మాట్లాడతాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మన మార్కెట్లు ఇంతగా పడినాయి కదా ఫ్రెండ్స్. దీనికి ప్రధానంగా సెన్సెక్స్, నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ 80 కావచ్చు, ఈ 3 స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ భారీ ఫాల్ అనమాట. ఈరోజు మార్కెట్లో ఇన్వెస్టర్లకే పెద్ద దెబ్బ తగులుతోంది. ట్రేడర్ ఏముంది, 9:45కి వస్తాడు, 3:30, 3:30 లోపల ఏదో టైంలో ఎగ్జిట్ అవుతాడు, లేదా పక్కన కూర్చుంటాడు. ఇన్వెస్టర్ పరిస్థితి అలా కాదు. ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్టరే ఎక్కువ నష్టపోతున్నాడు. ట్రేడర్ కంటే ఇన్వెస్టరే ఎక్కువ నష్టపోతున్నాడు. అసలు ఇన్వెస్టర్లో భయం మొదలైంది మార్కెట్లో ఆల్రెడీ చాలా రోజుల నుంచి. అసలు ఇది కరెక్షనా, బేర్ మార్కెటా ఏంటనే, ఇది ఏ సమస్య ఏంది మార్కెట్ గురించి అని మార్కెట్లో అనేది అర్థం కాక, అసలు ఇన్వెస్టర్ అనేది ఎంత సమస్యలో ఉన్నాడంటే అంత సమస్యలో ఉన్నాడు ఇన్వెస్టర్ అనేది. ఒక ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్ ఒకటే కాదు ఫ్రెండ్స్, ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లలో ప్రతి ఒక్క ఇన్వెస్టర్లోనూ ఇదే ఉంది మైండ్లో. చూడండి, మొత్తం ఈరోజు అంతా రెడ్. ఒక్క వెండి స్టాక్స్ తప్ప ప్రతి ఒక్క స్టాక్, ప్రతి ఒక్క ఇండస్ట్రీ, ప్రతి ఒక్కటి ఫాల్ ఉంది. నిన్న చెప్పా కదా, నిన్న మార్కెట్ పెరిగిందని ఆనందపడకండి ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ పెరిగిందని, కానీ డేటా మాత్రం ఎటువంటిది ఏం లేదు. ఖచ్చితంగా మార్కెట్ పడతాయని చెప్పాను కదా. ఎప్పుడు ఆనందపడద్దండి. మీకు డేటా మనకి మార్కెట్కి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆనందపడండి, లేదంటే మార్కెట్ చాలా వోల్టాలిటీ. ఓవరాల్గా ఈరోజు కనుక మనం మార్కెట్ ఎందుకు పడినాయి కనుక చూసుకుంటే, ట్రంప్ మన లాస్ట్ గ్రీన్లాండ్ మీద కొంచెం వెనక్కి తగ్గినాడు, టారిఫ్ కొంచెం వెనక్కి తగ్గినాడు. గ్రీన్లాండ్ని బలవంతంగా మేము స్వాధీనం చేసుకోము అని చెప్పడం వల్ల మార్కెట్ కొంచెం రిలీఫ్ ర్యాలీ ఇచ్చింది కానీ నిన్న ఒక్కరోజు. బట్ కానీ నిన్న మాత్రం ట్రంప్ ఏం చేశాడు, ఇరాన్లో అల్లర్లు అలాగే జరుగుతున్నాయి, ఏమాత్రం తగ్గలేదు. వీటి కారణంగా ట్రంప్ ఏం చేసి అక్కడున్న అల్లర్లు చేస్తున్న వ్యక్తుల్ని వాళ్ళు అక్కడున్న గవర్నమెంట్ అణిచివేస్తుందని అమెరికా నుంచి ఒక యుద్ధ నౌకను పంపించినట్టు ఫ్రెండ్స్. ఇదే పెద్ద సమస్యగా మారింది మార్కెట్. అమెరికా నుంచి యుద్ధ నౌక వెళ్ళడం, గ్లోబల్ గా ఆయిల్ ప్రైజెస్ 1% పెరిగినాయి ఫ్రెండ్స్ నిన్న. చూడండి మీరు, మనలాంటి దేశానికి క్రూడ్ ఆయిల్ అనేది ఒక స్టేబుల్ గా ఉండాలి. అప్పుడు ప్రతి రోజుకి ఒక రేటు, ఈ రోజు ఒక రేట్ ఉంటుంది, 2 days 3 days లో మళ్ళీ ఒక రేట్ వస్తుంది, అట్లా ఇష్టానుసారం ఒక రేట్ వస్తుంది. మనలాంటి డెవలప్ కంట్రీస్ కి అది మంచిది కాదు. ఒక డాలర్ ఇండెక్స్ లో కూడా డాలర్ కూడా స్టేబుల్ అవ్వదు. ఇదొక కారణం. ఆ యుద్ధ వాతావరణం అనేది మళ్ళా స్టార్ట్ అయింది మార్కెట్ లో గ్లోబల్ గా.
ఇది చాలా కన్సర్న్ గా మారిపోతుంది. అలాగే ఈ వడ్డీ రేట్లు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. వడ్డీ రేట్లు కూడా ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు. దీని గురించి నేను డేటాలో మాట్లాడతాను, అక్కడ చూడండి. అలాగే ఫారిన్ ఇన్వెస్టర్లు సెల్ ఆఫ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా 36,500 కోట్లు సెల్ ఆఫ్ చేసినారు ఒక్క జనవరిలోనే. ఫ్రెండ్స్ చూడండి, మీరు అర్థం చేసుకోండి. ఒక్క జనవరిలోనే 36,500 కోట్లు మన మార్కెట్లో వాళ్ళు సెల్ ఆఫ్ చేసినారంటే అసలు ఎంత బిగ్ నెంబర్ అది. అన్ని షేర్స్ అమ్ముతున్నారు అని అర్థం. అన్ని షేర్స్ అమ్ముతుంటే మన రూపీ వీక్ అవ్వక ఏం చేస్తుంది ఫ్రెండ్స్? రూపీ వీక్ అవుతుంటే లాస్ట్ టైం ఆర్బీఐ ఇన్వాల్వ్మెంట్ అయ్యి డాలర్ అనేది సెల్ ఆఫ్ చేసి మన రూపీని స్టేబుల్ చేసింది. ఆర్బీఐ కూడా ఎక్కువ కాలం సెల్ ఆఫ్ చేయలేదు డాలర్ని. ఫారిన్ ఇన్వెస్టర్లు ఖచ్చితంగా రావాల్సిందే. ఫారిన్ ఇన్వెస్టర్లు మన ఇండియాలో మళ్ళీ బయింగ్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మన రూపీ స్ట్రాంగ్ అవుతుంది. మన మార్కెట్ కూడా గ్లోబల్ గా కూడా పెరగడానికి ఆస్కారం కనిపిస్తుంది. అంతవరకు మాత్రం చాలా డేంజర్. ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్మితే మాత్రం మార్కెట్ ఫాల్ అయ్యేది మాత్రం కన్ఫర్మ్ ఉంటుంది. చూడండి, అది కూడా చూడండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా ఫాల్ అయినాయి. నిన్న కూడా వోల్టాలిటీ ఉందని చెప్పి మాట్లాడడం జరిగింది. నిన్న వోల్టాలిటీ ఉంది, బట్ కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా బాగానే పెరిగింది. బట్ కానీ ఈరోజు చూడండి, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బ్యాంక్ స్టాక్స్ బాగా ఫాల్ అయినాయి. చూడండి, పెద్ద ఇన్వెస్టర్ ఉంది, ప్రాఫిట్ బుక్ చేస్తున్నాడు. కానీ ఎకనామిక్ డేటా ముందు మాత్రం కొంచెం జాగ్రత్త పడడం వల్లనే ఈ బ్యాంక్ స్టాక్స్ అనేది ఇంతగా ఫాల్ అవడానికి మరొక కారణం. అలాగే కొన్ని షేర్లకు సంబంధించి నెగిటివ్ న్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్. రెగ్యులేటరీ సమస్యలు కావచ్చు, లీగల్ ఇష్యూస్, అలాగే Q3 ఫలితాలు వస్తున్నాయి కదా, అవి అనుకున్నంత స్థాయిలో మన మార్కెట్ని ఒప్పించలేకపోయినాయి. ఇది మార్కెట్లో సెంటిమెంట్ నెగిటివ్ అయింది. ఈ నెగిటివ్ అవడం వల్ల రిటైల్ ఇన్వెస్టర్లు అంటే మనలాంటి ఇన్వెస్టర్లు ప్యానిక్ అయి సెల్ ఆఫ్ చేసినారు. వాళ్ళు కూడా మొత్తం అందరూ సెల్ ఆఫ్ చేసినారు. మనలాంటి రిటైలర్లు వేల్స్ కావాల్సింది కూడా ఇదే. రిటైలర్లు భయపడి మార్కెట్ సెల్ ఆఫ్ తీసుకురావాలి. ఇలా తీసుకొస్తే వాళ్ళు కొనాల్సిన ప్రైజెస్ మాత్రం బాగా తగ్గుతాయి. వాళ్ళకి చీప్ రేట్లో స్టాక్స్ దొరుకుతాయి. వాళ్ళు తక్కువ రేట్లో కొంటారు, ఎక్కువ రేట్లో అమ్ముతారు. రిటైలర్ల విధానం ఎలా ఉంటుందంటే ఎక్కువ రేట్లో కొనుక్కుంటారు, తక్కువ రేట్లో అమ్ముతారు. ఇది రిటైలర్ల స్వభావం. ఈ రెండింటికే వాళ్ళ పెద్ద ఇన్వెస్టర్లకి మనలాంటి వాళ్ళకి ఈ రెండే తేడా. చూడండి ఎప్పుడైనా అది. అలాగే మనకి ఫిబ్రవరి 1వ తారీఖు మన బడ్జెట్ ఉంది కదా, ఈ బడ్జెట్ ముందు కూడా ప్రాఫిట్ బుకింగ్ కి అవకాశం ఉంది. ఎందుకంటే బడ్జెట్ లో ఏమేమి రూల్స్ వస్తాయి, కొత్త రూల్స్ ఏమొస్తాయి, వాళ్ళు పాలసీల మీద ఏమేమి పాలసీలు తెస్తున్నారు, ఈ ట్యాక్స్ మన ఫారిన్ ఇన్వెస్టర్ కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తారా ఇవ్వరా, ఇలా చాలా ఉన్నాయన్నమాట బడ్జెట్ ముందర. ఈ పాలసీల మీద ఒక క్లారిటీ రావాలి. వీటి కారణంగా కూడా బడ్జెట్ ముందర ఈ పెద్ద ఇన్వెస్టర్లు వాచ్ మోడ్ అంటే చూస్తూ ఉండిపోయినారు. వాళ్ళు కొనడం లేదు. స్మార్ట్ మనీ ఇంకా సైడ్ ఉంది. ఈ విషయం నేను నిన్న కూడా చెప్పాను. అట్లా ఫ్రెండ్స్. అలాగే మన నిఫ్టీ కూడా సపోర్ట్ లెవెల్ కిందికి వచ్చింది. సపోర్ట్ లెవెల్ కనుక బ్రేక్ అయితే సెల్లింగ్ మొదలవుతుంది. నేను నిన్న కూడా చెప్పాను. సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్కి. ఆ సపోర్ట్ కంటే కిందికి రావడం ఫాస్ట్ సెల్లింగ్ వచ్చింది. ప్యానిక్ పెరుగుతుంది ఖచ్చితంగా అలాంటి టైంలో. కాబట్టి మన మార్కెట్లో వోల్టాలిటీ ఉంది. ఓవరాల్ గా ఈ రోజు జరిగిన మార్కెట్లో ఇది ఒక ఎక్స్ప్లెనేషన్. ప్రపంచానికి బయటికి కనిపిస్తున్నది ఇది మార్కెట్ పడడానికే. కానీ మార్కెట్ కి కనిపించని ఒక డేటా ఉంది ఫ్రెండ్స్. ఆ డేటా ఇప్పుడు చూపిస్తాను, చూడండి, మీకు విషయం అర్థమవుతుంది. చూడండి, నిఫ్టీ 50 241 పాయింట్లు పడింది. సెన్సెక్స్ 769, నిఫ్టీ బ్యాంక్ 727, ఐటీ ఇండెక్స్ 63. ఈ ఐటీ ఇండెక్స్ ఇంత తక్కువగా ఫాలో అవడానికి కూడా రీజన్ చూపిస్తాను. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1050 పాయింట్లు, 2.19%. మార్కెట్ ఎప్పుడైనా వోల్టాలిటీ ఉందంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ లో ఉండకండి.
చాలా డేంజర్, చాలా చాలా డేంజర్. మీ డబ్బులు లాస్ అవడానికి హై ఛాన్స్ ఉంటుంది. బంగారం వెండి ఈరోజు బాగా పెరిగాయి కదా, అందుకే హిందుస్థాన్ జింక్ 4.56% పెరిగింది చూడండి ఫ్రెండ్స్. హిందుస్థాన్ జింక్ నిన్న యుఎస్ మార్కెట్ కూడా మంచిగా పర్ఫామ్ చేసినాయి ఫ్రెండ్స్. చూడండి, నాస్డాక్ 201 పాయింట్స్, S&P 500 37 పాయింట్స్ పెరిగింది నిన్న. అక్కడి నుంచి మొదలైంది అసలైన స్టార్ట్. మన ట్రంప్ ఇరాన్ మీద యుద్ధ నౌకను పంపించడం, అవసరమైతే యుద్ధానికి దిగుతాడు అనే సిచ్యువేషన్లు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టెన్షనే ఈరోజు మార్కెట్ ఫాల్ కి కారణం. గోల్డ్ చూడండి, $4,923, ఆల్మోస్ట్ $5,000 టచ్ అవ్వబోతోంది. నిన్న ఇండియన్ కరెన్సీలో 1,54,000 53,000 దగ్గర 24 క్యారెట్స్ గోల్డ్ ఉంది. ఈ రోజు మన మార్కెట్ ముగిసే సమయానికి 1,60,090 24 క్యారెట్స్ గోల్డ్, 10 గ్రాముల విలువ. చూడండి ఎంత పెరిగిందో. సిల్వర్ కూడా ఈ పొద్దు అదే 4.5%, ఆల్మోస్ట్ 4 లక్షలు కానుకుంటుందేమో ఈసారి ఒక 1 month లో. ఇలాగే ఈ గ్లోబల్ గా టెన్షన్స్ ఇలాగే ఉన్నాయంటే 1 month 1.5 month లో సిల్వర్ అనేది 4 లక్షలకి దాటే అవకాశం కనిపిస్తుంది. 10 years బాండ్స్ చూడండి 4.24, ఆల్ టైమ్ హైలోనే ఉన్నాయి 10 years బాండ్స్. గ్లోబల్ గా అన్సర్టిటీ తగ్గకపోతే బాండ్స్ ఖచ్చితంగా పెరుగుతూ ఉంటాయి, మన మార్కెట్ ఇలాగే ఫాలో అవుతూ ఉంటాయి. మీకు ఒక డేటా చూపిస్తానని చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్, అది చూడండి ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇది చూడండి. మన డాలర్ ఇండెక్స్ 98.36, డాలర్ స్టేబుల్ గానే ఉంది. బట్ కానీ గ్లోబల్ గా వెళుతున్న ఈ టెన్షన్ వల్ల మన రూపీ ఈరోజు ఆల్ టైమ్ లో 92 రూపీస్ చేరుకుంది ఫ్రెండ్స్. అదొక కారణం ఈరోజు మార్కెట్ అనేది ఇంతగా ఫాలో అవడానికి. చాలా డేంజర్ అది కూడా. చూడండి 92 చేరుకొని చూడండి 91.9, 92 చేరుకుంది ఫ్రెండ్స్. ఇంత వీక్ ఉంటే మన రూపీ, ఫారెన్ ఇన్వెస్టర్ ఖచ్చితంగా సెల్ ఆఫ్ చేస్తారు. ఈ రూపీ వీక్ అవడం కారణంగానే ఈరోజు ఐటీ ఇండెక్స్ అనేది అంతగా ఫాల్ కాలేదు ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా, ఐటీ ఇండెక్స్ మాట్లాడతాను ఇదే విషయం. మన రూపీ వీక్ అవుతుంది కాబట్టి ఐటీ ఇండెక్స్ ఈరోజు అంతగా ఫాల్ కాలేదు. ఎందుకంటే వాళ్ళకి డాలర్స్ లో పేమెంట్ వస్తుంది, మనం ఇక్కడ రూపీస్ లో చెల్లిస్తాం కాబట్టి అది ఐటీ ఇండెక్స్ కి, ఫార్మా ఇండెక్స్ కి చాలా మంచిది. దాటి కారణంగానే ఇప్పుడు ఐటీ ఇండెక్స్ అనేది అంతగా ఫాల్ కాలేదు. బట్ కానీ ఈరోజు ఫాల్ కాలేదు సంతోషపడకండి, ఖచ్చితంగా ఫాల్ వస్తుంది దాంట్లో కూడా. నిన్న అసలు సిసలైన ఇంపార్టెంట్ డేటా ఇది. ట్రంప్ మన ఫెడ్ కి కొత్త చైర్ వస్తాడని చెప్పి మాట్లాడారు కదా, అవి ఇంటర్వ్యూస్ అయిపోయినాయని చెప్పి మాట్లాడినారు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ అయిపోయినాయి, ఇప్పుడు కొత్త ఫెడ్ చైర్ని ప్రకటించబోతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మార్కెట్ లో. ఇక్కడే చిన్న మతలబు ఉంది. బయట ప్రపంచానికి ఏం చూపిస్తున్నారంటే, ఈ పెద్ద పెద్ద ఇన్వెస్టర్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, 2026లో 3 రేట్ కట్స్ వస్తాయి. ఓకే, రావచ్చు, నేను రాదని చెప్పడం లేదు, రావచ్చు. కానీ 3 రేట్ కట్స్ రాబోతున్నాయని చెప్పేసి, వస్తున్నాయని చెప్పి, ఆ రేటు కారణంగానే బంగారం వెండి ఇంతగా పెరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. మనం 2025 డిసెంబర్ ఒకటి చెప్పాం, వడ్డీ రేటు తగ్గించినప్పుడు. ఫెడ్ డాట్ ప్లాట్ ప్రకారం 2026లో ఒక రేట్ కట్ మాత్రమే చూపిస్తోంది అని చెప్పేసి మనం మాట్లాడడం జరిగింది. కానీ మనకి జనవరిలో కూడా ఒకరోజు చూపించాను నేను ఈ డేటాస్ అన్ని. అప్పుడు మనకి 2 రేట్ కట్స్ క్లియర్ గా కనిపించినాయి. చూడండి, 2 రేట్ కట్స్ అనేది చాలా చాలా క్లియర్ గా కనిపించినాయి. ఇప్పుడు ఎన్ని కనిపిస్తున్నాయి తెలుసా ఫ్రెండ్స్? ఒక రేట్ కట్ మాత్రమే కనిపిస్తుంది. ఇదేంటి, ట్రంప్ కొత్త వ్యక్తి వస్తున్నాడు కదా, 3 వస్తారు కదా, 3 రేట్ కట్స్ వస్తున్నాయి కదా అని అనుకుంటున్నారు. కానీ డేటా ఎక్కడో ఏదో మిస్టేక్ కొడుతుంది.
ఒక రేట్ కట్ మాత్రమే చూపిస్తుంది ప్రజెంట్. మనకి ఏదైనా సరే జరిగేదంకా చూడండి, ముందస్తు ఊహల్లో ఉండి మాత్రం బై చేయకండి. 3 రేట్ కట్స్ వస్తాయి, చీప్ మనీ దొరుకుతుంది అనేసి కనుక మీరు కనుక బై చేస్తే మార్కెట్ అనేది ఒక్క రోజు నైట్ చాలు ఫ్రెండ్స్, ఒక్క నైటే మారిపోతుంది మార్కెట్. ఈ రోజు ఉన్న డేటా మన పొద్దు మాట్లాడుకునేది రేపటికి మారిపోతుంది. గ్లోబల్ గా మార్కెట్స్ అనేవి అలాగే ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి డేటా, జనవరిలో రేట్ కట్ లేదు, ఇది 100%. ఈ రేట్ కట్ లేదు కాబట్టే మన మార్కెట్ కూడా ఇంతగా ఫాలో అవుతున్నాయి, ఇదొక విషయం. అలాగే ట్రంప్ డాలర్ మీద ప్రెజర్ చేస్తున్నాడు, పోవెల్ మీద ప్రెజర్ చేస్తున్నాడు, అదొక కారణం ఉంది డాలర్ వీక్నెస్ కోసం. చూడండి జనవరిలో రేట్ కట్ లేదు ఫ్రెండ్స్, మార్చిలో కూడా రేట్ కట్ లేదు, ఏప్రిల్లో కూడా రేట్ కట్ లేదు, జూన్లో జస్ట్ ఒక రేట్ కట్ లేదు, రేట్ కట్ ఉంది అనడానికి జస్ట్ 3% మాత్రమే ఎక్కువ ఉంది. అది ఏమైనా జరగచ్చు. ఈరోజు వీడియో గుర్తుపెట్టుకోండి, నా గెస్ కరెక్ట్ అయితే ఫ్రెండ్స్ ఇది నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్, రేట్ కట్ జూన్లో కూడా రాదు. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, మనకి డిసెంబర్లో అఫీషియల్ ఇది యుఎస్ జిడిపి 4.3 ఉంది. యుఎస్ జిడిపి 4.3 వచ్చిందంటే ఆ రోజు చెప్పాను ఇది మార్కెట్కి మంచిది కాదు అని. చూడండి ఇది మార్కెట్కి మంచిది కాదు. అది ఏం చేస్తుందంటే వడ్డీ రేట్లని త్వరగా తగ్గించుకోకుండా అడ్డుకుంటుంది. అది ఇప్పుడు అదే మార్కెట్ జరుగుతుంది. అదే కనుక కరెక్ట్ అయ్యేది వస్తే జూన్లో రేట్ కట్ రాకపోవడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఒకవేళ జూన్లో రాకపోతే జూలైలో రావడానికి అయితే ఆస్కారం కనిపిస్తుంది. ఒకవేళ జూలైలో రేట్ కట్ వచ్చింది అనుకున్నాం, మనకి మేలో కొత్త ఫెడ్ చైర్ వస్తాడు, జూలైలో రేట్ కట్ చూపిస్తుంది, రావడానికి ఆస్కారం ఉంది. జూన్ జూలై రెండిట్లోనూ, జూన్ కంటే జూలైలోనే ఎక్కువ శాతం రేట్ కట్ రావడానికి ఆస్కారం కనిపిస్తుంది. చూడండి ఇంకా సెప్టెంబర్లో లేదు, అక్టోబర్లో లేదు, డిసెంబర్లో కూడా లేనట్లే ఉంది ఫ్రెండ్స్. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, మళ్ళీ 3 రేట్ కట్స్ వస్తున్నాయి, దానివల్లే బంగారం వెండి ఇంతగా పెరుగుతుంది. మళ్ళీ రేట్ కట్స్ ఇంతగా రావు అని చెప్పి మనకి బయటకు కనిపించకుండా జరుగుతూ అంటే బంగారం వెండి ఎందుకు ఇంతగా పెరుగుతాయి? మార్కెట్లో యుఫేరియాలో ఉంది, ఇదొక కారణం బంగారానికి వెండికి. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండండి బంగారం వెండి. ఒక్కసారి వడ్డీ రేట్లు ఇప్పుడే తగ్గవు, డాలర్ ఇండెక్స్ పెరిగి 10 years బాండ్స్ కనుక పెరిగితే బంగారం వెండి అనేది ఖచ్చితంగా ఫాల్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పటికే చాలా పెరిగింది బంగారం వెండి, మీరు చాలా జాగ్రత్తగా బై చేసుకోండి బంగారం వెండి. ఇది నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్ ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదా డిసెంబర్కి ఒక రేట్ కట్ చూపిస్తుంది, మార్కెట్లో మాత్రం 3 రేట్ కట్స్ వస్తాయి, వాటి కారణంగానే మాట్లాడుతున్నారు. ఇది మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి మార్కెట్లో. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మనం ఇంతవరకు చూసుకున్నాం కదా మార్కెట్ ఎందుకు పడుతుంది. ఒక పక్కన గ్లోబల్ టెన్షన్స్, ఒక పక్కన మన రూపీ ఫాల్, ఫారెన్ ఇన్వెస్టర్ సెల్లింగ్, అలాగే బడ్జెట్ ముందర కూడా ప్రాఫిట్ టేకింగ్, మన బడ్జెట్ లో ఏం విషయాలు జరుగుతాయి అనేది కూడా ఇవన్నీ కారణాలు ఉన్నాయన్నమాట. అలాగే కంటికి కనిపించింది ఈ డేటా కూడా, ఇవన్నీ కూడా మన మార్కెట్ ఫాల్ కి దారి తీసినాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.